మధ్య కాలంలో రైలు ప్రయాణాల్లో ప్రశాంతత కరువవుతోంది. రాత్రి వేళల్లో పక్క బర్త్ వారి ఫోన్ సంభాషణలు, బిగ్గరగా వినే పాటలు తోటి ప్రయాణికులకు నరకాన్ని చూపిస్తున్నాయి. ఈ సమస్యకు చెక్ పెడుతూ రైల్వే శాఖ నైట్ ప్రోటోకాల్ను కఠినతరం చేసింది. రాత్రి 10 దాటితే మీ ఫోన్ వాడకంపై నిఘా ఉంటుంది. అసలు ఈ నిబంధనలు ఏంటి? జరిమానా ఎంత ఉంటుంది? టీటీఈలకు ఇచ్చిన అధికారాలేంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా రైల్వే శాఖ 4 అంశాలపై ఫోకస్ పెట్టింది. మొదటిది, రాత్రి 10 గంటల తర్వాత ఎవరు ఫోన్లో బిగ్గరగా మాట్లాడకూడదు. ఒకవేళ అత్యవసరమైతే చాలా తక్కువ స్వరంతో సంభాషించాలి. రెండవది, మ్యూజిక్ లేదా వీడియోలు చూసేటప్పుడు ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ వాడాలి. స్పీకర్ ఆన్ చేస్తే అది నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. మూడవది, రాత్రి 10 గంటలకే కోచ్లోని మెయిన్ లైట్లు ఆపివేయాలి. కేవలం నైట్ ల్యాంప్స్ మాత్రమే వెలగాలి. నాలుగవది, గ్రూపులుగా ప్రయాణించేవారు రాత్రి వేళల్లో బిగ్గరగా నవ్వుతూ మాట్లాడడం లేదా ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం నిషేధం. మరి ఈ నిబంధనలు పేపర్లకే పరిమితమా అంటే కాదని చెబుతోంది రైల్వే బోర్డు. కోచ్లోని టీటీఈ అంటే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్, క్యాటరింగ్ సిబ్బంది మరియు పాట్రోలింగ్ చేసే ఆర్పీఎఫ్ సిబ్బందికి దీనిపై స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ప్రయాణికుల నుంచి ఫిర్యాదు రాకపోయినా సిబ్బంది స్వయంగా కోచ్లను పర్యవేక్షించి నిబంధనలు అతిక్రమించిన వారికి వార్నింగ్ ఇవ్వాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్న కోచ్లలో ఈ నిఘా మరింత ఎక్కువగా ఉండబోతుంది. ఒకవేళ మీ పక్క సీటు వారు రాత్రిపూట హంగామా చేస్తుంటే మీరేం చేయాలి? మీరు నేరుగా మీ కోచ్లోని టీటీఈకి ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ అక్కడ స్పందన లేకపోతే రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139కి కాల్ చేయవచ్చు లేదా రైల్ మ్యాడెడ్ యాప్ ద్వారా తక్షణమే ఫిర్యాదు నమోదు చేయవచ్చు. మీ ఫిర్యాదు అందిన నిమిషాల్లోనే రైల్వే పోలీసులు లేదా అధికారులు మీ సీటు వద్దకు వచ్చి చర్యలు తీసుకుంటారు. ప్రయాణం అంటే కేవలం ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లడం మాత్రమే కాదు, అది ఒక సౌకర్యవంతమైన అనుభూతి కావాలి. రైల్వే శాఖ తీసుకొచ్చిన ఈ మార్పులు ప్రయాణికుల ప్రశాంతత కోసమే. కేవలం జరిమానా పడుతుందనే భయంతో కాకుండా తోటి ప్రయాణికుడికి ఇబ్బంది కలగకూడదనే బాధ్యతతో మనం మెలగాలి. అప్పుడే భారతీయ రైల్వే ప్రయాణం అందరికీ సుఖమయమవుతుంది.